యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరిలో బీసీలకు 42% రిజర్వేషన్లు ఖరారు చేసిన తర్వాతే స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని బీసీ జేఏసీ నేతలు డిమాండ్ చేశారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీని నిలబెట్టుకోవడం లేదని నిరసిస్తూ సీఎం రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం అధికారంలో రావడానికి కామారెడ్డిలో బీసీలకు 42% రిజర్వేషన్లు రాజ్యాంగబద్ధంగా అమలు చేస్తామని చెప్పి మాట ఇచ్చి హామీ ఇచ్చి మరి అసెంబ్లీలో మంతంగా తీర్మానం చేసి అది వేరే వాళ్ళ మీద నెట్టేసే ప్రయత్నం చేసి మరి చివరికి బీసీలను ఏ రకంగా మోసం చేసిందంటే రాజ్యాంగబద్ధంగా కాదు, పార్టీ పరంగానే 42% రిజర్వేషన్ అమలు చేస్తామని చెప్పి మరి బీసీలను మోసం చేసింది. రాజ్యాంగ పరంగా కల్పించకుండా కేవలం పార్టీ పరంగా మరి రిజర్వేషన్ ఇచ్చుకుంటూ మరి ఎన్నికలు పోవడం ఈ బీసీలకు తీరే అన్యాయం అని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. వాస్తవంగా మరి గ్రామాల్లో లేకపోతే జిల్లా స్థాయిలో వివిధ మండలాల్లో కూడా మరి బీసీలు 65-70% ఉంటారు. అన్ని కులాలు కలుపుకుంటే 90%గా ఉంటాం. అయినప్పటికీ కూడా మరి రిజర్వేషన్ పరంగా బీసీలకు చాలా వెనుకబడితనం ఉన్నది. రాజ్యాంగబద్ధంగా కల్పించే ఎన్నికలు పోవాలని చెప్పి బీసీ చేసి పిలుపునిస్తూ ఉంది. ఈ యొక్క కార్యక్రమానికి మా జాకు ప్రతినిధి అయినటువంటి పెద్దలు పెద్ద నరసింహ గారు కూడా మాట్లాడాల్సిందిగా కోరుతా ఉన్నాం. ఈనాడు కాంగ్రెస్ పార్టీ అధికారంలో కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం మరొకసారి బీసీలను మోసం చేసే ప్రయత్నం జరుగుతూ ఉంది. కాబట్టి బీసీలందరూ కూడా అప్రమత్తంగా ఉండాల్సినటువంటి అవసరం ఉంది. రాబోయే ఎన్నికలలో రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి కాంగ్రెస్ ప్రభుత్వానికి గట్టిగా బుద్ధి చెప్పాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. గతంలో కామారెడ్డి డిక్లరేషన్ పేరు మీద 42% బీసీలకు రిజర్వేషన్లు ఇస్తానని చెప్పినటువంటి ఈ ప్రభుత్వం, ఈ తెలంగాణకు అధికారంలోకి వచ్చినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ఆ 42% రిజర్వేషన్లను ఏ రకంగా తీసుకొస్తారని చెప్పకుండా ప్రజలను మోసం చేసి ప్రజలకు వాగ్దానాలు ఇచ్చినటువంటి ఈ ప్రభుత్వం దాన్ని విస్మరించి ఈరోజు ఎన్నికలకు వెళ్ళడం దుర్మార్గమైనటువంటి చర్య అని చెప్పి మేము భావిస్తా ఉన్నాం. కాబట్టి ఖచ్చితంగా బీసీలకు సంబంధించినటువంటి కులాలకు ఏవైతుందో 136 కులాలకు సంబంధించి బీసీలకే 42% చెందాలని చెప్పి మేము కోరుతా ఉన్నాం. కాబట్టి 9th షెడ్యూల్లో ఏ రకంగా పెడతారని చెప్పి ఆ రోజు మీరు అధికారం రావడం జరిగిందో ప్రజలకు వివరించాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ఈరోజు ఈ 42% రిజర్వేషన్లకు మేము భారతీయ జనతా పార్టీ పక్షాన మేము ప్రతి ఒక్క దానికి మద్దతు ఇవ్వడం జరిగింది. గవర్నర్ దగ్గరికి వెళ్ళినా కానీ అసెంబ్లీలో చర్చ చేసినా కానీ మేము మద్దతు ఇచ్చడం జరిగింది. కానీ 9th షెడ్యూల్లో రావాలంటే మరి కేంద్రంలో అధికారంలో ఉన్నటువంటి పార్టీ ఇది వస్తుందని చెప్పి మీరు భావించిందా అని చెప్పి మేము అడుగుతూ ఉన్నాం. కాబట్టి ఇప్పటికైనా సిగ్గు తెచ్చుకొని ఈ ప్రభుత్వం వెంటనే 42% అందరికీ వర్తించే విధంగా 42% రిజర్వేషన్లు అమలు చేసే విధంగా మీరు చేసుకున్నటువంటి చర్యల్లో భాగంగా ప్రతిపక్షాలన్నింటినీ కూడా కేంద్రం వద్దకు ప్రతినిధులుగా తీసుకెళ్లాల్సినటువంటి బాధ్యత ఈ రాష్ట్ర ప్రభుత్వం పైన ఉందని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ నాకు అవకాశం ఇచ్చి అందరికీ కూడా ధన్యవాదాలు. యాదాద్రి భువనగిరి జిల్లా కేంద్రంలో బీసీలకు అన్యాయం జరిగిన దాని మీద రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరికి నిరసనగా దిష్టిబొమ్మ చేయడం జరిగింది. కాంగ్రెస్ ప్రభుత్వం ఎలక్షన్ల ముందు కామారెడ్డి డిక్లరేషన్లో బీసీలకు 42% రిజర్వేషన్ ఇస్తామని ఆ కాంగ్రెస్ పార్టీ పెద్దలు రాహుల్ గాంధీ రాజ్యాంగాన్ని పట్టుకొని మాట ఇవ్వడం జరిగింది. మరి ఈ ప్రభుత్వం కనీసం ఇచ్చిన 420 హామీలలో భాగంగా కనీసం విధానా చేసి నెరవేరుస్తారంటే ఈ పటేళ్ళకి ఎట్లుంటుందంటే వాడు మనకన్నా ముందు ఎదగొద్దు అనేది వాళ్ళ ఆశ. సర్పంచ్ వార్డు మెంబర్ ఆడైతే వాడికి నమస్తే మనం పెడితే ఇష్టపడినట్టు అయిపోతారు బాబు అనేది ఇంటర్నల్గా ఇలా ఒప్పందం ప్రకారం కావాలని ఉద్దేశపూర్వకంగానే 2 సంవత్సరాల నుంచి కాలయాపన చేసి దీన్ని అంతకన్నా ముందు ఈ అఖిలపక్షాన్ని తీసుకొని ఢిల్లీకి పోయి 9th షెడ్యూల్లో చేర్చాలనే ఒక ఇంగిత జ్ఞానం లేని రాష్ట్ర ప్రభుత్వానికి ఇది ఒక మనం రేపు రాబోయే రోజులలో ఖచ్చితంగా వాళ్లకు ఎదురు దెబ్బ తగిలేటట్టు చేయాలనేది ఒకటి ఆశ.
దీంతో భాగంగా ఈ గత ప్రభుత్వాలు ఏదో మాటలు చెప్పి మాయ మాటలు అనుకున్నాం. ఈ ప్రభుత్వం 2 సంవత్సరాల నుంచి చెప్పి ఏదో చెప్పింది కుక్కర్ బొక్కేసినాడు ఇక నవ్వులు కూడా కూర్చోరని కనీసం అఖిలపక్షాన్ని ఢిల్లీకి తీసుకుపోయి నరేంద్ర మోడీ దగ్గర కనీసం రేపు జనవరిలో డిసెంబర్ మొదటి వారంలో పార్లమెంట్ శీతాకాల సమావేశాలు జరుగుతున్నాయి. దాంట్లో ప్రస్తావన తెచ్చేంత దమ్ము కూడా లేని లీడర్లు ఉన్నారు. ఎందుకంటే వీళ్ళు ఒక ఆయన వచ్చి పటేల్ ఆయన అనౌన్స్ ఏదైతే ఎలక్షన్స్ గురించి అనౌన్స్ చేయాలి అర్హత ఉన్నదో అతను చేయలేక ఈ పటేళ్లతో చేయించు. ఎంతసేపు మనం ఏంటంటే ఎస్సీ ఎస్టీ బీసీలను దొక్కాలే కొడుకు తెల్లబట్టలు వేసుకుని అంటే ఇలా దొక్కాలనేది అలా కాన్సెప్ట్ ఉంటుంది. 100% ఉంటుంది. కావాలని ఉద్దేశపూర్వకంగా ఎస్సీ ఎస్టీ బీసీలు ఎదుగొద్దని ఉద్దేశపూర్వకంగానే దొంగచాటుగా రాత్రి 11 గంటలకు ఓ జీవో తీసి ఆర్డర్ కాపీ లెక్క ఏదో చేసి మాయమాటలు చెప్పి చేసిరు. వీళ్ళకి ఢిల్లీ తీసుకుపోయేంత దమ్ము కూడా లేదు. నరేంద్ర మోడీతో మాట్లాడేంత దమ్ము కూడా లేదు వీళ్ళకి. ఎందుకంటే తీసుకుపోయి నరేంద్ర మోడీ కూడా కూర్చొని 9th షెడ్యూల్ పెడితే ఆయన ఇస్తానా సస్తానా ఏమవుతుంది అనేది ఉంటుంది. ఆడదాకా వేయలేక రేపు జనవరి మొదటి వారంలో ఖచ్చితంగా డిసెంబర్ మొదటి వారంలో ఖచ్చితంగా జగన్ శ్రీనివాసన్న బీసీ సంఘాలు అందరూ కలిసి ఒక 30 ట్రైన్ల దాకా ఢిల్లీకి పోదామనేది ఒక దృఢమైన సంకల్పంతో అడుగు ముందుకేయగానే కాళ్ళీర కొట్టినట్టు చేసారు. కావాలనే ఉద్దేశపూర్వకంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యం చేసింది కాబట్టి రాబోయే ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీకి బుద్ధి చెప్పాలి.